జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లో 2,16,000తో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 54 లక్షలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. దీన్ని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో 60,000కు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొంతమంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడగాలని చూస్తున్నారని విమర్శించారు. 2,16,00,000 రూపాయలతోటి రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలమును ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారో పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. ఎలక్ట్రికల్ కానీ లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఈ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేస్తా ఉన్నారు. గత 10 రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉదయం మార్నింగ్ వాకులతో, అదేవిధంగా ఇటు ఇతర శంకుస్థాపనలతో మంత్రి పొన్నం ప్రభాకర్ బిజీగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్తీ వాసులతో కానివచ్చు, అదేవిధంగా ఇతర కాలనీ వాసులతో కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళను కలుస్తూ వాళ్ళ సమస్యల వింటూ అక్కడ ఎప్పటికప్పుడు కూడా అక్కడ వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏ బస్తీల్లో, ఏ డివిజన్లలో ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక నేతలు, అదేవిధంగా ఇతర నాయకులతో కలిసి ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ వాళ్ళు శంకుస్థాపనలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ లో ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర నాయకులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మోత శ్రీలత, అదేవిధంగా ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ యొక్క పర్యటనలో పాల్గొనడం జరిగింది. కొన్ని శంకుస్థాపనలకు కూడా ఈ రోజు పొన్నం ప్రభాకర్ అక్కడ చేయడం జరిగింది. ఎర్రగడ్డ డివిజన్ లో 2.16 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, అదేవిధంగా కమ్యూనిటీ హాళ్లకు ఈ రోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 54 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తాము. దీనికి సంబంధించి పనులు రేపటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పి కూడా మంత్రి చెప్పడం జరిగింది. వాకింగ్ ట్రాక్స్, పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో 60,000కు పైగా కూడా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశాము. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అదేవిధంగా అందిస్తా ఉన్నాము. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తా ఉన్నాము. అదే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా కంటోన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీని ప్రజలు ఆదరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి అక్కడ ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు కూడా అందిస్తా ఉన్నాము. ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంకా డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 70 లక్షల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరాకు సంబంధించి దీనికి సంబంధించి యూసఫ్గూడ డివిజన్ లో కృష్ణానగర్ లో 600 mm మురుగునీటి ప్రధాన లైన్ దెబ్బతిన్న మ్యాన్ హోల్ పునర్నిర్మాణానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూసఫ్గూడలోని ఉన్నటువంటి 7.18 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్ఎన్ నగర్, కమలాపూర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీ, నవోదయ కాలనీ, ఇతర కాలనీల్లో కమ్యూనిటీ హాల్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే బస్తీల్లో కావనివచ్చు, ఇతర కాలనీలో ఉన్నటువంటి ఇటు మంచినీటి వ్యవస్థ కావనివచ్చు, అదేవిధంగా ఇటు సివరేజ్ వ్యవస్థ కావచ్చు, వీటికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. పార్కులు, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, ఇతర ఈ పార్కుల సౌకర్యాలు కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కానివచ్చు, వీటిపై ప్రధానంగా ఇటు సంయుక్తంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఎప్పటికప్పుడు కూడా అధికారులతో మాట్లాడి ఇక్కడ శాంక్షన్లు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ లో ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఈ ఉప ఎన్నికకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇతర ఏవైతే హామీలు ఇవన్నీ కూడా చకచగా జరుగుతా ఉన్నాయి. మొత్తానికైతే నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు అదేవిధంగా ఇతరులకు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.